హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. సో వీడియో పెట్టకైతే ఆల్మోస్ట్ 1 month దగ్గర వస్తుంది అనమాట. సో అందుకనే వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు January 24 ఇంటేక్ వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో యూకే వచ్చిన తర్వాత మనం ఏమేమి జాబ్స్ చేయొచ్చు స్టూడెంట్స్ అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తా. మొత్తం ఒక 5-6 జాబ్స్ అయితే ఉంటాయి అనమాట స్టూడెంట్స్ చేసేవి. సో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వర్క్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నా. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చూడండి ఒకసారి. హాయ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో వీళ్ళ గురించి కూడా అని చెప్తా, మన వర్క్ ఏంది ఎక్కడ అని చెప్పేసి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఏం జాబ్ చేస్తారు అంటే జనరల్గా చాలామంది చేసేది రెస్టారెంట్ జాబ్సే అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అదే చేస్తున్నారు. సో లైక్ డామినోస్ కానీ, మెక్డీ కానీ, కేఎఫ్సీ కానీ, సో ఇట్లాంటి దాంట్లో అయితే అప్లై చేస్తుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక్కోసారి మీకు వాళ్ళు 4 days ఇస్తారు అనమాట వర్క్. సో 4 days ఇచ్చినప్పుడు మాత్రం ఆ జాబ్ వదిలేసి వేరే జాబ్ చూసుకోవడే బెటరు. ఎందుకంటే మనం మొత్తం ఇక్కడ వచ్చింది మొత్తం పార్ట్ టైం చేయడానికి అన్నట్టే ఉంటుంది అనమాట. సో కొంతమందికి అయితే మాత్రం 2 daysలోనే కంప్లీట్ అయిపోతుంది. సో మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనకు 2 daysలోనే మెక్డీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకరికి అయితే 3 days అవుతుంది అనమాట. సో ఇది ఒక సెక్టర్ మీరు జాబ్ అప్లై చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి ఇందులో ఏమేమి ఉంటాయంటే కూడా జాబ్ చెప్పాలి కాబట్టి మీకు పిజ్జా మేకర్ ఉంటుంది, వెయిట్రెస్ లాగా చేస్తారు, కిచెన్ పోర్టర్ అనేది ఉంటుంది, ఇంకా క్రూ మెంబర్ అని ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి పొజిషన్స్ అయితే మీరు ఇందులో వర్క్ చేస్తారు. సో సెకండ్ వచ్చేసి మనకు వేర్ హౌస్ జాబ్స్ అనమాట. సో వేర్ హౌస్ జాబ్స్ వచ్చేసి ఏముంటుంది అంటే మనకి ఇక్కడ లైక్ చాలా ఉంటుంది. అమెజాన్ ఉంటుంది, ఇంకా ఎవ్రీ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, కొన్ని మామూలు ప్రైవేట్ వేర్ హౌసెస్ కూడా ఉంటాయి అనమాట. కానీ వర్క్ అయితే చాలా ఉంటుంది అక్కడ. సో పే కూడా తక్కువ ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మీరు ఎట్లా ఉంటుంది అంటే మీకు లిఫ్ట్ చేయడం కానీ, పికింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, స్కానింగ్, సార్టేషన్ అని చెప్పేసి ఇట్లాంటి పొజిషన్స్ అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సో ఇది వేర్ హౌస్ గురించి. ఫిజికల్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఇందులో, మీకు పే కూడా మంచిగానే ఉంటుంది అనుకోండి. మొత్తం వేరే ఇప్పుడు అమెజాన్ లాంటి అట్లాంటి వేరే ఏమైనా అప్లై చేయాలంటే కూడా వర్క్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో అప్లై చేసిన నెంబర్ అయితే రాదనమాట. సో దానికి అప్లై చేసి ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేస్తేనే వస్తుంది అనమాట అది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ అనమాట. ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ అనుకోండి, సూపర్ మార్కెట్ కూడా అనుకోండి. ఎందుకంటే ఇక్కడ టెస్కో కానీ, ఇంకా లిడిల్ అని చెప్పేసి ఇట్లా వేరే వేరే మార్కెట్స్ కూడా ఉంటాయి. సో వాటికి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసినా కానీ మీకు జనరల్గా ఏంటంటే రిఫరెన్స్ ఉంటేనే వస్తుంది అనమాట. సో రిఫరెన్స్ ఏందైతే కష్టం అది, కానీ ట్రై చేయొచ్చు కంపల్సరీ. దాంట్లో కూడా మీకు ఉంటుంది జాబ్. సో ఇంకా మామూలు ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో జనరల్ స్టోర్స్ ఎట్లానో ఇక్కడ ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ అని అవి కూడా ఉంటాయి అనమాట. వాటిలో కూడా చేయొచ్చు. దీంట్లో ఏంటంటే కొంతమంది క్యాష్ అని అందులో చేస్తారు, ప్లస్ ఎన్ఐ కూడా అందులో చేస్తారు అనమాట. సో ఇందులో వర్క్ ఎట్టుంటుంది అంటే మీరు డైలీ షాప్ ఓపెన్ చేయాలి. చేసిన తర్వాత మీరు మొత్తం ఎక్కడెక్కడ ఉంటాయి ప్రొడక్ట్స్ అవన్నీ అక్కడ పెట్టాలి. ఏమైనా తక్కువ అయితే కూడా దాన్ని మళ్ళీ రీలోడ్ చేయాలి. సో బిల్లింగ్ తీసుకోవాలి, మొత్తం మీరే చేసుకోవాలన్నమాట. సో ఇదైతే కొంచెం కష్టమే ఉంటుంది మీకు. ఎవరు ఆఫ్ లైసెన్స్ స్టోర్ అయితే ఈజీగా ఉంటుంది మాత్రం ఎవరు చెప్పలేరు ఇప్పటిదాకా అయితే. సో ఎందుకంటే నిల్చొనే ఉండాలన్నమాట మొత్తం, ఉదయం నుంచి సాయంత్రం వరకైనా సరే ఇట్లా ఉంటుంది. ఈ వర్క్ ఉంటుంది ఆఫ్ లైసెన్స్ స్టోర్స్లో అయితే. ఇంకా ఫోర్త్ వచ్చేసి మనకు డెలివరీ జాబ్స్ అనమాట. డెలివరీ జాబ్స్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ చేయొచ్చా అంటే లైక్ ఊబర్ కానీ, ఇంకా వేరే ఉంటాయి కదా, అటువంటి ఉంటాయి అనమాట కొన్ని వెబ్సైట్లు ఇక్కడ. సో వాటిలో అయితే స్టూడెంట్స్ అయితే చేయడానికి లేదనమాట. ఎందుకంటే అది వేరే సెక్టర్ కిందకి వస్తుంది, స్టూడెంట్ పార్ట్ టైం చేయడానికి అయితే రాదు దాంట్లో. సో మరి ఎట్లా డెలివరీ జాబులు చేయొచ్చు అంటే ఇక్కడ డామినోస్ ఉంటుంది కదా, డామినోస్లో డెలివరీ జాబ్స్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ వాళ్ళు ఎంత పే చేస్తారంటే పర్ అవర్ 10.42 ఉంటుంది. లైక్ ఇన్స్టోర్ జాబ్స్ ఎట్లా ఉంటాయి క్రూ మెంబర్ లాగా, అట్లా కూడా డెలివరీ జాబ్ అనమాట. కానీ డెలివరీ చేస్తూ ఉంటాం మనము. దానికి ఏం కావాలంటే మీకు ఏది మన సిబిడి అని ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒకటి. సో మీరు బైక్ నడపాలంటే 125cc కంటే తక్కువ ఉండి నడపాలంటే మీరు సిబిటి అనేది అప్లై చేయాలన్నమాట. దానికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది. సో సిబిటి వచ్చిన తర్వాత మీరు డెలివరీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు వచ్చిరు అనుకోండి జనవరిలో ఫస్ట్ ఒక మీ దగ్గర మనీ అప్పుడే ఉంటాయి కాబట్టి ఒక 150 pounds 200 మధ్యలో అవుతాయి. సో మీరు సిబిటి అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఛాయిస్ ఉంటుంది అనమాట. మీకు జాబ్ వచ్చిన వెంబడే దొరకాలంటే కూడా దానికి కూడా 2 months 1 month టైం పడుతుంది మీకు రావాలంటే. సో మీరు అప్లై చేయవచ్చు. అప్పుడు మీరు డామినోస్లో కానీ క్రూ మెంబర్ లాగా తీసుకుంటారు, ప్లస్ డెలివరీ జాబ్ లాగా 2 తీసుకుంటారు అనమాట. సో ఆ చాయిస్ అయితే మీకు ఒకటి ఉంటుంది. సో ఇంకా వచ్చేసి కేర్ హోమ్ జాబ్స్ అనమాట. సో ఇది కూడా తక్కువ మందికి వస్తుంది. ఇది మా యూనివర్సిటీలో అయితే నాకు తెలిసిన నేపాల్ వాళ్ళు ఉన్నారంట, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అనమాట నేపాల్ వాళ్ళైతే కేర్ హోమ్ జాబ్సే చేస్తారు. సో వాళ్ళకి వచ్చేసి పే వచ్చేసి 13-14 అట్లా ఉంటుంది అనమాట. సో
ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు హౌజెస్ ఇస్తారంట. సో ఈ హౌస్కి ఇట్లాంటి ఒక 2 డేస్లో 20 అవర్స్ అట్లా 20 అవర్స్ ఇస్తారు, ఒక్కోసారి 15 అవర్స్ ఇస్తారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే అక్కడ వెళ్ళేసి ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేయడం కానీ తినిపించడం కానీ, సో ఇట్లాంటి సమాజ సేవ అనేది ఉంటుంది అనమాట అక్కడ. సో అట్లాంటివి చేస్తే కేర్ హోమ్ జాబ్స్ అయితే వస్తాయి. సో దీనికి కూడా మీకు సర్టిఫికేషన్ అనేది కూడా ఉంటే కంపల్సరీ అడుగుతారు అనమాట. ఒకవేళ మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకోండి మీకు అవసరం లేదు, కానీ లేదంటే మాత్రం మీకు కంపల్సరీ అయితే సర్టిఫికేషన్ అయితే కావాలి. ఓపిక ఉన్నోళ్ళు అయితే అటెండ్ జాబ్స్ చేయడానికి అయితే వీలు ఉంటుంది. లేదంటే నర్సింగ్ దాంట్లో ఉంటారు చూసారా, వాళ్ళకైతే బాగుంటుంది అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ జాబ్స్ అనమాట. సో ఇది కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే చేస్తుంటారు. సో ఇవి ఎట్లా అంటే సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం సెక్యూరిటీ కానీ డెలివరీ జాబ్స్ కానీ మనం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకైతే దాని నుంచి జాబ్ అయితే షిఫ్ట్ అయితే వస్తాయి అనమాట. సో సెక్యూరిటీ జాబ్ అనేది మీరు చేయాలంటే మీకు ఇక్కడ బ్యాడ్జ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ బ్యాడ్జ్ సెక్యూరిటీ బ్యాడ్జ్కి అయితే అప్లై చేయాలి. సో దానికి వచ్చేసి మీరు ట్రైనింగ్ తీసుకొని టెస్ట్ ఏమో రాయాలనుకుంటా. దానికి అరౌండ్ మీకు మళ్ళీ ఒక 500 pounds వరకు అవుతుంది అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా చేసిరనమాట మా యూనివర్సిటీలోకైనా. సో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఫస్ట్ ఒక ఏజెన్సీ త్రూ వెళ్తారు. ఏజెన్సీ త్రూ వెళ్ళిన తర్వాత వాళ్ళే టెస్ట్ అవన్నీ బుక్ చేసిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మీరు టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు బ్యాడ్జ్ కూడా కొన్ని రోజులకి బ్యాడ్జ్ అయితే వస్తుంది. బ్యాడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు ఏవైతే ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేసారో వాళ్ళకు కొన్ని ఏజెన్సీస్ టచ్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ఏజెన్సీలో మీరు వెళ్ళి రిజిస్టర్ అయితే మీకు అప్పుడు నైట్ షిఫ్ట్స్ అనేవి అసైన్ చేస్తారు. సో ఇది వచ్చేసి నైట్ షిఫ్ట్ల గురించి. నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, మీకు డే షిఫ్ట్స్ ఉంటాయి. లైక్ పబ్స్ దగ్గర కానీ లేదంటే సూపర్ మార్కెట్ల దగ్గర కానీ ఇక్కడైతే ఉంటుంది అనమాట. సెక్యూరిటీ జాబ్ అంటే ఇక తెలిసిందే మీకు అందరికీ అట్లే ఉంటుంది. సో ఇవి జనరల్గా అయితే టోటల్గా యూకేలో స్టూడెంట్స్ చేసే జాబ్స్. మళ్ళీ ఒకసారి చెప్తే ఏంటంటే మనకు రెస్టారెంట్స్ ఉంటాయి, కేర్ రూమ్ జాబ్స్ ఉంటుంది, అలాగే మనకు ఆపరేషన్ స్టోర్ జాబ్ ఉంటుంది, సెక్యూరిటీ జాబ్ ఉంటుంది, వేర్ హౌస్ జాబ్ ఉంటుంది, డెలివరీ జాబ్స్ అనమాట. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ అయితే ఈ జాబ్స్తోనే ఉంటారు. సో కొంతమంది చాలా రేర్గా ఎట్లా ఉంటారంటే మనం ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు అనమాట. కొంచెం స్టడీస్ రిలేటెడ్గా జాబ్స్ అయితే వస్తాయి వాళ్ళకి. సో చాలా తక్కువ అట్లాంటి వాళ్ళు. జనరల్గా అయితే అందరు ఇదే చేస్తారనమాట. సో మీరైతే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి. వర్క్ ఎట్లా ఉంటుంది, హార్డ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది అంటే ఈజీగా అయితే ఏది ఉండదు, కంపల్సరీ హార్డే ఉంటుంది అనమాట. సో మీరు వర్క్ చేస్తేనే మనీ అయితే వస్తాయి. మీరు వచ్చిన తర్వాత కంపల్సరీ చేయాలి కాబట్టి వర్క్ ఎట్లా ఉన్నా కూడా మీకు అలవాటు అయిపోతుంది కొన్ని రోజులుగా అందరూ. సో ఇటువంటి జాబ్స్ అయితే మీరు యూకేలో చేయొచ్చు. ఓకే, 1 year మీరు కష్టపడిన తర్వాత ఇంకేమైనా చేయొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మాత్రం మీరు ఈ జాబ్సే అప్లై చేయాలన్నమాట. మీరు వచ్చిన వెంటనే సో ఇవన్నీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి డెఫినెట్గా. సో ఇంకా ఇప్పుడు కొంతమంది మెసేజ్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు యూకేలో న్యూ రూల్స్ వచ్చినాయి కదా, చేంజ్ అయినాయి కదా అని చెప్పేసి. సో చాలామంది అయితే వీడియోస్ పెడుతున్నారు అనమాట. నేను కూడా పెడదాం అనుకున్నా కానీ అది ఒక 7 days ముందు ఒక అప్డేట్ వచ్చి మళ్ళీ 3 days ముందు మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చేసి చేంజెస్ వచ్చినాయి కదా అట్లా. సో అందుకని నేను ఇంకా కొంచెం ప్రాపర్గా దాని గురించి తెలుసుకొని వీడియో అయితే చేద్దాం అనుకున్నా. సో దాని గురించి కూడా డెఫినెట్గా చేస్తాను. సో ఇది టోటల్ వీడియో. నాకు తెలిసి అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే మన 1000 subscriber అవుతాం అన్నమాట. సో చూడండి, తొందరగా అయితే చేయండి. ఇప్పటికే ఆల్మోస్ట్ నేను కూడా వీడియో పెట్టట్లేదు 1 month అయింది కొంచెం. ఎందుకంటే వర్క్ బిజీ ఉండే టైం కుదరట్లేదు అనమాట. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా. సో ఈ వెదర్ కోల్డ్ ఉండేసరికి ఉదయం లేవడం కూడా ఒక్కోసారి కష్టమవుతుంది. సో ఉన్న వీక్ ఆఫ్ ఉన్న రోజు మాత్రం మొత్తం పడుకోవడానికే సరిపోతుంది అనమాట. సో డెఫినెట్గా అయితే వీడియో అయితే ట్రై చేస్తాం మళ్ళీ నెక్స్ట్ తొందరగా పెట్టడానికి అయితేనే. మనం పెడితే ఎట్లున్నారంటే మనకు ఎవరికైనా యూజ్ కావాలన్నమాట. అట్లాంటి వీడియోస్ నేను చేస్తాను జనరల్గా అయితే. సో మీకైతే యూజ్ అయిందని అనుకుంటున్నా. డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తొందరగా 1000 అయితే రీచ్ అవుదాం. ఓకేనా, ఇంకేముంది మర్చిపోయినా చెప్పడానికి. ఫైనల్గా అయితే నా డామినోస్ జాబ్ అయితే వదిలేసిన అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 4 months అయితే చేసిన జాబ్కి అయితే వదిలేసిన, దండం పెట్టేసిన దానికి. సో ఏ జాబ్లో జాయిన్ అయినా సో దాని పే ఎంత అయింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తాను అనమాట మీకు. ఓకే, డెఫినెట్లీ అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, సెకండ్ టైం చూస్తున్నారు, ఇంకా చూసి కూడా సబ్స్క్రైబ్ చేయలేదు, కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంపత్ యూకే స్టోరీస్. ఓకే, బాయ్.